నీకేదో రాజకీయ ప్రత్యర్థి నువ్వు అనుకుంటున్నావు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి నువ్వు రాజకీయ ప్రత్యర్థివి కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీది ఆ స్థాయి కాదు. నీ స్థాయి గురించి ఆయన ఆలోచించవసరలా, కానీ ఆయన స్థాయి గురించి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకుని మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే ఈ దేశంలో సీనియర్ పొలిటీషియన్స్లో ఆయన ఒకడు, 4 సార్లు ముఖ్యమంత్రి, నీ తండ్రికి కాంటెంపరీ, కలిసి పనిచేసిన వాడు, స్నేహితుడు కూడా ఫర్ దట్ మ్యాటర్. సరే, నీ తండ్రి స్నేహితులు ఎవరిని నువ్వు దగ్గర రానివ్వలేదు, వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు, కానీ చుట్టాలకి కుటుంబ సభ్యులకే దిక్కు లేదు. ఇంకా నీ తండ్రి స్నేహితులు అనే వాల్యూ ఎందుకు ఉంటుంది? కానీ ఆయనకున్న సీనియారిటీ ఆల్మోస్ట్ మన ఏజ్తో సమానం. మన అని ఎందుకు అంటున్నానంటే మన ఇద్దరిది ఇంచుమించు ఒకటే ఏజ్. నాకంటే 1-2 ఏళ్ళు పెద్దోడు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని గుర్తొచ్చినప్పుడల్లా ఎన్నాళ్ళు ఉంటావు, లేకపోతే ఈ వయసులో అవసరమా, రేపో మాపో డాష్, ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఒకవేళ చంద్రబాబు నాయుడిని నువ్వేదో పలసన చేస్తున్నానని, చులకన చేస్తున్నానని, తేలిక చేస్తున్నానని మీరు అనుకుంటున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు, కానీ మీరే పలసనైపోతున్నారు. పదే చంద్రబాబు నాయుడిని వయసుని అడ్డం పెట్టి పని అయిపోయిందని, ముసలోడని పదం వాడే కాబట్టి చెప్తున్నాను, ముసలోడని, ఎన్నాళ్ళు ఉంటావని, ఇలాంటి పదాలు వాడి మీరు సాధించింది ఏంటి చెప్పనా? 11 ఆయన వయసుని, ఆయన క్యాలిబర్ని, ఆయన కెపాసిటీని, ఆయన కాండక్ట్ని ప్రశ్నించి, విమర్శించి, ఎగతాళి చేసి, ఎద్దేవా చేసి నువ్వు సాధించింది 11. నేను చంద్రబాబు నాయుడు ఏదో వెనకేసుకొస్తాను అనుకోమాకు. ఒక మనిషి మాట్లాడేటప్పుడు మెదడు నుంచి 4 వరకు స్పృహ ఉండాలి. ఆ స్పృహ లేకపోతే 11 మిగులుతాయి. ఏంటి అసలు అంటే ఇదే చివరి ఎలక్షన్ నీకు, ఇదే చివరి టర్మ్ నీకు ఎవరు చెప్పారు? నువ్వు అనుకుంటే సరిపోయిందా? ఎవరి టర్మ్ ఎవరు డిసైడ్ చేస్తారు? పైవాడు డిసైడ్ చేస్తాడు. నీకు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావని గ్యారంటీ ఉందా? లేదు, నువ్వు ఒక 1000 ఏళ్ళు బతుకుతావు, 1000 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు బతుకుతావని ఉన్న గ్యారంటీ ఉందా? సరే, వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే రకరకాలుగా రాజశేఖర రెడ్డి గారి చావు అట్లా జరిగింది, ఇట్లా జరిగింది, భూమి ఆకాశాల మధ్య జరిగింది, పంచభూతాలకి ఇదైపోయాడు, రకరకాలు మాట్లాడతారు. కానీ నేను మాట్లాడను, ఎందుకంటే ఆయన అంటే నాకు ఒక రకమైన ప్రేమ. నేను సీఎం బీట్ సెక్రటేరియట్ ఇది చూసినప్పుడు ఆయన చూపిన ఆప్యాయత, అభిమానం అవి ఉన్నాయి కాబట్టి